హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అలోవెరా సోప్ వచ్చేసి ఓపెన్ పోల్స్కి, స్కిన్ టైటనింగ్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి పొల్యూషన్ వల్ల, మనకి వాటర్ మంచిగా ఉండకపోవడం వల్ల, మనం ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల, మన స్కిన్ కేర్ కూడా ఎక్కువ యూజ్ చేయకపోవడం వల్ల ఓపెన్ పోల్స్ ఇంకా స్కిన్ లూజ్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసానికి చాలా మంచి సోప్ అండి అలోవెరా సోపు. చాలా బాగా అలోవెరా మన స్కిన్కి యూజ్ అవుతుందన్నమాట. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలోవెరాలో. సో అలోవెరా సోప్ ఎలా యూజ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మనం ఫ్రెష్ అలోవెరా ఒకటి తీసుకుందాము. ఫ్రెష్ అలోవెరా తీసుకొని అది నీట్గా కడిగేసి సన్నగా ముక్కలు చేసుకొని మనం మిక్సీ జారులో వేసుకుందాము. మీరు లోపల ఉన్న గుజ్జైనా తీసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ మొత్తం అయినా వేయచ్చు ఫ్రెండ్స్. ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా చేయొచ్చు. మనకి మెయిన్ కావాల్సింది అలోవెరా. అలోవెరా ఉంటే సరిపోతుంది. మనకి స్కిన్ టైటనింగ్ అవ్వడానికి, ఓపెన్ పోల్స్ కవర్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే వాటర్ ఏం పోయకుండానే మనకి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇది మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకుందాము. బౌల్లో వేసుకొని దీంట్లో కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు వచ్చేసి మనం నార్మల్ది ఇంట్లో యూజ్ చేసేది యూజ్ చేయకూడదండి. కస్తూరి పసుపు అనేది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. కస్తూరి పసుపు అయితే మన స్కిన్కి వైట్ చేస్తుంది. పింపుల్స్ ఏమన్నా ఉంటే అవి కొంచెం కవర్ చేస్తుంది అనమాట. పోవడానికి ఛాన్స్ ఉంటుంది మనకి పసుపు వల్ల. ఈ పసుపు వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ లాగా కూడా వర్క్ చేస్తుంది కాబట్టి మనకి పింపుల్స్ మీద చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మనం ఇలా కస్తూరి పసుపు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకటి బేస్ సోప్ తీసుకుందాము. బేస్ సోప్ వచ్చేసి మనకు సోప్ రెడీ చేయడానికి కంపల్సరీ బేస్ సోప్ కావాలి. బేస్ సోప్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా మెల్ట్ అవుతుంది అన్నమాట. మీరు ఇలా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే తురుముకోవచ్చు. అదైతే ఇంకా ఈజీగా తొందరగా వెంటనే గ్యాస్ మీద పెట్టగానే మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలా సన్న సన్న ముక్కలు చేసుకొని మనం గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని దాంట్లో ఫస్ట్ ఒక బౌల్ పెట్టి బౌల్లో వాటర్ పోసి హీట్ చేసుకున్న తర్వాత మనం ఇది సోప్ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. అంటే డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ యూజ్ చేయకూడదు, అలాగే హీట్ చేయకూడదు. సో ఇలా ఒక 1 minute 2 minutesలోనే మనకి నీట్గా మెల్ట్ అయిపోతుంది. నీట్గా చక్కగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి మంచి సోప్స్ చేసి పెట్టాను. మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ చూడండి. సరేనా? మీకు ఏ వీడియో కావాలన్నా, ఎలాంటి సోప్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను మీకోసానికి మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇప్పుడు దీంట్లో మనం అలోవెరా జ్యూస్ వేసుకుందాము. వేసుకొని నీట్గా మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాము. మనకి చాలా మందికి స్కిన్ ఇట్లా లూజ్ అవ్వడము, ఓపెన్ పోర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. మనకి బయట డస్ట్ వల్ల, పొల్యూషన్ వల్ల మనం బయటికి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, మన స్కిన్ కేర్ తీసుకోవడానికి చాలా లేజీగా ఉంటుందన్నమాట. అబ్బా ఇప్పుడు చెయ్యాలా, యూజ్ చేయాలా అన్నట్టు ఉంటుంది కదా. సో అందుకనే మనం స్కిన్ కేర్ యూజ్ చేయకపోవడం వల్లనే ఓపెన్ పోల్స్, స్కిన్ లూజ్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. సో ఈ సోప్ యూజ్ చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. నీట్గా కొన్ని రోజుల్లోనే స్కిన్ చాలా బాగా క్లియర్ అవుతుంది అన్నమాట. సో ఒకటి సిలికాన్ మోల్ తీసుకొని దాంట్లో మనం సోపు రెడీ చేసుకుందాం. సిలికాన్ మోల్ ఉంటే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే మన ఇంట్లో చిన్న బౌల్స్ ఉంటాయి కదా, ఏవైనా సరే చిన్న బౌల్స్కి కొంచెం కోకోనట్ ఆయిల్ రాసి సోప్ రెడీ చేసుకోవచ్చు దాంట్లో వేసి. సో ఒక 2 hours మనం బయట పెట్టుకున్నామంటే నీట్గా చక్కగా గట్టిగా సోప్ వచ్చేస్తుందండి. చాలా మంచిగా అవుతుంది. మన స్కిన్ క్లియర్గా క్లీన్గా ఉంటుందన్నమాట. మన స్కిన్ పైన మచ్చలు, మొటిమలు ఏం లేకుండా, కలర్ తక్కువ ఉన్నా పర్వాలేదు, మన స్కిన్ క్లీన్గా ఉంటే చాలా బాగుంటుందండి. మన స్కిన్ మనకి చూస్తుంటేనే చాలా గ్లోయింగ్గా, హెల్తీగా కనిపిస్తుంది కదా. అలా క్లీన్ స్కిన్ కోసానికి మనకి అలోవెరా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా గట్టిగా వస్తుంది సోపు. ఒక 2 hours బయట పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టొద్దండి. ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా మెల్ట్ అవుతుంది. మనకి అర్జెంటుగా సోప్ అవసరం ఉంది, ఇప్పుడు
క్విక్లీ కావాలి అని అనుకుంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెంటనే ఒక 2-3 డేస్ యూజ్ చేయొచ్చు మనము, లేకపోతే తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా ఫ్రెష్ అలోవెరా జ్యూస్తోని మనకి ఫ్రెష్ సోప్ వచ్చేసిందండి. మన స్కిన్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఒకవేళ ఈ సోప్ మీకు చాలా బాగా మీ స్కిన్కి పడింది, చక్కగా ఉంటుంది అని అంటే పెట్టుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ చేయండి.